ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది, అలాగే ఏ పేలు స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవేస్తుందో, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆడవారి శరీరం అమరికలను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అందుకంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ కూడా పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుతం రోజులు అన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషికి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం అయితే జరిగింది. శరీర భాగాల పడు వాటి అమరికను బట్టి వారు ఎలాంటి వారో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇక చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుష్ ఆరోగ్యం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చు అని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మరి వాటిలో కొన్నిటి గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత ఎడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తోంది. కనుబొమ్మలు అలాగే రెండు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట. అదేవిధంగా రెండు కళ్ళు మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి బాగా ఉంటాయట. చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్, చిటికెన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు అని సాముద్రిక శాస్త్రం చెప్తోంది. ఎక్కడైనా సరే వీరు మాటలే చెల్లుబాటు అయ్యేలా ఉంటుందట. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్తారు. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరిని మనం పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు తాళంపు అని కూడా అంటూ ఉంటారు. అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధన రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. పాదాలు వేలు విషయానికి వస్తే చలి బొటన వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కింద వరకు క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుందట. అరికాలు పాదం, కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనదో అలాంటి వారు చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొడిబడి జుట్టు, కొంతమంది ఆడవాళ్ళకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదు అని సాముద్రిక శాస్త్రం అయితే వివరిస్తుంది. జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ 6 పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి మీ చుట్టూ ఉన్నట్టే, ఉన్నవారికి కూడా అదృష్టమైనట్టుగా జ్యోతిష్య ప్రకారం ఈ అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమై అమ్మాయిలను లక్ష్మీదేవిగా కూడా పరిగణిస్తారు. వీళ్ళ కాళ్ళు అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడు సుఖాలకు లోటే ఉండదు. జ్యోతిష శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు కూడా. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆ 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి అక్షరం ఏ. ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి మంచి నాయకత్వం సామర్థ్యత ఉంది. వారు తెలివైన వారు కూడా, కష్టపడి పనిచేసేవారు, ఎంతో సంతోషంగా కూడా ఉంటారు. అటువంటి పరిస్థితులు వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావున ఎంతో సంపాదిస్తారు కూడా. కాబట్టి వారికి నగదు కొరతే ఉండదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయి త్వరగా అత్తగారిని హృదయాలను గెలుచుకుంటారు కూడా.
మరియు ఇలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదు అనేదే కొరతే ఉండదు. తన స్వభావంతో ఎవరిని మనసైనా సరే గెలుచుకుంటారు. కుటుంబం సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిలుస్తారు కూడా. కెరీర్ ఉన్నత స్థితిని సాధిస్తారు. అలాగే సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిరభ్యంగా ఉంటారు. వారు అనుకున్నది చేస్తారు కూడా. వారి జీవితంలో ఎప్పుడు దేనికి లోటే ఉండదు. వారు తమకు కాదు, చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులుగానే చెప్పాలి. ఇక ఎల్ అక్షరంతో పేరుతో మొదలయ్యే అమ్మాయిలు కనలో ఎవరైనా సరే తమ వైపుగా మలుచుకుంటారు. ఒక క్షణంలో తన వైపు ఎలాంటి పర్సన్స్ అయినా సరే వాళ్ళ వైపు మర్చుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేకమైన అనుగ్రహం వారిపై ఉంటుంది కూడా. అందుకే వారి జీవితంలో ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. వెల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. తన చుట్టూ ఉన్నవారిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కూడా. కాబట్టి ఈ మహిళలు వెళ్ళే ఇల్లు ఎప్పుడు ఆనందంతో నిండి ఉంటుంది. ఇక ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు కూడా. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధ గలవారు కూడా. లక్ష్మీదేవికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అధికంగా ప్రేమిస్తారనమాట. అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి ఇంట చాలా గౌరవం ఉంటుంది. సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక టీ అక్షరంతో పేరుతో మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు, అదృష్టవంతులు. కష్టపడి పనిచేసేవారు కూడా. అత్తామామలకు ఆమె అదృష్టమని భావిస్తారు కూడా. భర్తకు ఆమె లక్ష్మి అవతారం అనే జీవితంలో డబ్బుకు సంపదకు లోటే ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడే జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. ఈ మహిళలు ఓపెన్ ఎక్కువగా అంటే కష్టపడి పనిచేస్తారు. వారు చేయాలనుకున్నది చేస్తారు కాబట్టి వారి విజయాన్ని సాధిస్తారు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న స్త్రీలు తమ జీవిత భాగస్వామ్యానికి అదృష్టవంతులుగా భావిస్తారు కూడా. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్ళే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు. వీళ్ళు ఉన్న కారణంగా కుటుంబంలో ఎప్పుడు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలోకి వస్తే చాలా అదృష్టవంతులుగా కూడా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన 6 అక్షరాల పేర్లున్న అమ్మాయిలు జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వీరికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.